వర్క్స్ మీటింగ్కి రావడానికి ప్రభా మీ కృపను మాకు ఎంతగానో అనుగ్రహించిన ఆయన సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభా నాయన ఈ దినమును తండ్రి ప్రభా సహోదరులుగా కూడుకొని నాయన తండ్రి నాయన మీ గురించి నాయన ధ్యానించుటకు తండ్రి ప్రభా మీ గురించి నాయన మాటలు వినుటకు ప్రభా మీరు ఈ సమయాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభా వచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతగానో వందనాలు తండ్రి. ప్రభా రాలేని బిడ్డలు తండ్రి ప్రభా మీ సంకల్పంలో ఉంటే తండ్రి వారిని కూడా నాయన త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా అడుగుచున్నాను తండ్రి. ప్రభా నాయన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. ప్రభా దృష్టిని దూరపరచండి ప్రభా. అయ్యా తండ్రి కూటమి ఆది నుంచి అంతవరకు ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మట్టి దాన్ని ప్రభా నాయన ఎందుకు పనికిరాని దాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరే తండ్రి మీ తలంపుల్ని తండ్రి ప్రభా మీ జ్ఞానం నాకు అనుగ్రహించి ప్రభా అయ్యా తండ్రి మీ మాటలు మేము వినుటకు ప్రభా దాని ప్రకారం నడుచుకున్నటకు తండ్రి ప్రభా మీకు మాకు సహాయపడవాలని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈరోజు 2వ సమూయేలు గ్రంథము మనం ధ్యానించుకోవడానికి 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. దావీదు 35 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులైండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయవారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడి ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఓకే, దావీదు గురించి మనందరికీ తెలుసు. చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా దావీదు గురించి తెలియని వాళ్ళు ఉంటారు పిల్లలు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దావీదు, ముఖ్యంగా మనకి దావీదు గురించి అనగానే మనకి తెలిసింది ఏంటిది అంటే ఎవరు గుర్తొస్తారు? గొలియాత్ కదా. దావీదు అనగానే గుర్తొచ్చే వ్యక్తి గొలియాత్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ మనకి నేర్పిస్తూనే ఉంటారు. దావీదు గొలియాతుని ఎలా ఓడించాడు. గొలియాతు ఏ వంశస్థుడు? ఫిలిస్తీయులు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాక్య భాగంలో మనం గమనించాల్సింది ఏంటంటే దావీదంట 35 ఏండ్ల వాడై ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సరే, ఇది బాగానే ఉంది. దావీదు పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు ఎక్కడ పరిపాలించాడు అంటే యెరూషలేములో, తర్వాత హెబ్రోన్లో, తర్వాత యెరూషలేములో కదా, హెబ్రోన్లో పరిపాలన చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ మనకి యెరూషలేము తర్వాత సియోన్ అని కూడా కనిపించింది కదా అక్కడ మనకి. ఎన్నో వచనం? 7వ వచనంలో ఉంది కదా. అయినను దావీదు పురం అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాను. మనం తరచుగా వింటూ ఉంటాం యెరూషలేము అనే పదము, తర్వాత సియోను అనే పదం మనం వింటూ ఉంటాం. మన ప్రార్థనా మందిరం ఏంటి? సియోను ప్రార్థనా మందిరం కదా. మనకి యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంటుంది, సియోను ప్రార్థనా మందిరం ఉంటుంది, హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంటుంది కదా. మరి వీటి అర్థం ఏంటంటే సియోను అనడానికి అర్థం ఎవరైనా చెప్పలేస్తారా? సియోను అంటే అర్థం ఏంటో చెప్పలేస్తారా? మన ప్రార్థనా మందిరం ఇది సియోను ప్రార్థనా మందిరం. సియోన్ అనగా దేవుని నివాస స్థలం కదా. వెరీ గుడ్. తర్వాత ఆశ్రయపురం అంటే ఆశ్రయం కల్పించే ప్రదేశం. సియోను అంటే ఇది మనకి ఆశ్రయదుర్గం అన్నమాట. ఈ ప్రదేశం మనకి ఏమిస్తుంది? ఆశ్రయం కల్పిస్తుంది. తర్వాత యెరూషలేము అంటే దేవుని మహాపట్టణం
ఇంకొకటి చెప్పాలి అంటే పీస్ ఆఫ్ ఫౌండేషన్. అదేంటిదంటే శాంతి సమాధానాలకి పునాది గల పట్టణం. ఏంటిదది? యెరూషలేం. ఇంత మంచి పట్టణాలు, యెరూషలేం అని చూసాం, సియోన్ అని చూసాం. అయితే వీటిని స్వాధీనపరచుకోవడానికి ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఎవరు వస్తున్నారు? యెబూసీయులు వస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళని ఎవరు ఓడించాలి? యెబూసీయుల్ని? చూడండి ఒకసారి 6వ వచనం. యెబూసీయులు నివాసులు ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేంకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకునను. ఎవరు వస్తున్నారు స్వాధీనపరచుకోవడానికి? దావీదు కదా. ఇక్కడ యెబూసీయులు ఒక మాట అంటున్నారు 6వ వచనంలో. యెబూసీయులు అంటే వీళ్ళెవరు? శత్రువులు. ఎవరు వీళ్ళు? శత్రువులు. ఈ యెబూసీయులు అంటున్నారు ఏమని అంటే, యెబూసీయులు దేశంలో నివాసులు ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేంకి వచ్చిరి. రాజు ఎవరు ఇక్కడ? దావీదు రాజు అతని అనుచరులు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వచ్చినప్పుడు యెబూసీయులు అంటున్నారు చూడండి 7వ వచనంలో. యెబూసీయులు ఎందుకు అనుకుంటున్నారు రాలేడని? మనం అనుకుంటామా? దావీదు యొక్క ఏమంటారు తలుస్తామా? మనకు అనిపిస్తుంది అలా ఏమన్నా? అంటే మనం దావీదు గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకు ఆ థాట్ వస్తుందా అంటున్నా నేను. రాదు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఏం చేసేవాడు? సింహాలని ఇంకా ఏనుగు బంట్లను. ఒకసారి చూద్దామా వాక్యం? దావీదు కొంచెం ముందుకెళ్దాం మనం. 1 సమూయేలు అనుకుంటా కదా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటా. చిన్నప్పుడు చూద్దాం. 17వ అధ్యాయము 34-35లలో ఉంటుంది కదా. మీ దాసునైన నేను చంపితిని. ఓకే. ఏమంటున్నాడు? మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవం గల దేవుని సైన్యములను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం చదివాం కదా ఏమని? యెహోవా తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నారు? యెహోవా దావీదుకి తోడుగా ఉన్నారే మనకు తెలుసు. ఈ విషయం మనకు తెలుసు. ఏమని అంటే యెహోవా దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టే చిన్ననాటి నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పటి నుంచే దేవుడు అతనికి ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. మనకి ఈ విషయం తెలుసు. ఏమని? యెబూసీయుల్ని ఏం చేయగలుగుతాడు? హతము చేయగలడు. కానీ యెబూసీయులు ఏమంటున్నారు ఇక్కడ? రాలేడని అంటున్నారు. యెబూసీయులు ఏమంటున్నారు? రాలేడు. దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల, ఒకవేళ నువ్వు వచ్చావనుకో, దావీదు రాజు నువ్వు వచ్చావనుకో, ఎవరు వెళ్ళగొడతారు నిన్ను? కుంటివారు గుడ్డివారు. ఒకసారి ఆలోచిద్దాం మనల్ని మనం. ఒకసారి మనం క్వశ్చన్ చేద్దాం. ఏమని అంటే దావీదు చిన్ననాటి నుంచే అతను ఏం చేశాడు? ఎలుగుబంట్లని సింహాలని చీల్చి చెండాడాడు. తర్వాత బాలుడిగా ఉన్నప్పుడే గొల్యాతుని ఏం చేశాడు? చంపేశాడు. మరి ఆ 2 ఇన్సిడెంట్స్తో కంపేర్ చేసి ఇప్పుడు కుంటివారు గుడ్డివారు అంటే ఒకసారి ఆలోచిద్దాం. కుంటివారిని గుడ్డివారిని దావీదు ఏం చేయలేడంట? కుంటివారు గుడ్డివారు దావీదుని ఏం చేయలేరంట? లోపలికి రానిలేరంట. అసలు ఏమన్నా మనకు అనిపిస్తుందా? లోపలికి రాలేడు అని అనిపిస్తుందా మనకి? ఎందుకు? అక్కడ అవతల ఎక్స్ పార్టీ ఎవరున్నారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అవతల ఎవరున్నారు? కుంటివారు గుడ్డివారు ఇద్దరు ఉన్నారు. కుంటివారు గుడ్డివారు ఎక్కడ? దావీదు ఎక్కడ? చూద్దాం ఒకసారి. దావీదు ఎక్కడున్నాడు? కుంటివారు గుడ్డివారు ఎంత వ్యత్యాసం ఉంది కదా. ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది కదా. దావీదు ఏంటి? పరాక్రమశాలి. గొల్యాతు ఎక్కడ? కుంటివారు గుడ్డివారు ఎక్కడ? గొల్యాతుని ఓడించాడు, వీళ్ళని ఓడించలేడా? మరి ఎందుకన్నారు వాళ్ళు? యెబూసీయులు ఏమంటున్నారు? నువ్వు లోపలికి రాలేవు, వచ్చావనుకో ఎవరు నిన్ను రానియరు? కుంటివారు గుడ్డివారు రానియరంట. కుంటివానికి కాళ్ళు ఉంటాయి, గుడ్డివాడికి కళ్ళు ఉండవు కదా. కుంటివాడు ఏంటంటే కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు, గుడ్డివాడి కళ్ళు ఉంటాయి కానీ చూడలేడు. మరి వాళ్ళెక్కడ? గొల్యాతు ఎక్కడ? వాళ్ళెక్కడ? సింహంలు ఎనుగుబంట్లు ఎక్కడ?
చూద్దాం ఒకసారి, ఓకేనా? ఈ కుంటివారు గుడ్డివారు ఏంటి, అసలు వాళ్ళెవరు ఇక్కడ? దావీదు రాజుని లోపలికి రానివ్వకపోవడానికి ఈ కుంటివారు గుడ్డివారు ఎవరు? అయినప్పటికీ దావీదు హతం చేశాడు. ఏం స్వాధీనపరుచుకున్నాడు? సియోను కోటని సూచిస్తుంది. అంటే ఆత్మీయంగా ఉన్న గుడ్డితనాన్ని, ఆత్మీయంగా ఉన్న కుంటితనాన్ని సూచిస్తుంది. ఏదైనా యుద్ధం మనం గెలవాలి అంటే చాలా ప్రయాసపడాలి. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అంటే చాలా ప్రయాసపడాలి. చాలా ప్రయాసపడి చదివితేనే ఏమొస్తుంది? మనకి ఫలితం వస్తుంది కదా. మరి యుద్ధం గెలవాలి అంటే ఎంతో ప్రయాసపడాలి కదా. ఆత్మీయంగా చూసినట్టయితే ఈ కుంటివారు గుడ్డివారు, ఆత్మీయ గుడ్డితనం అనేది మనకి ప్రతిరోజు మన పొరలు కమ్ముతానే ఉంటాయి. ఎన్నిసార్లు మనం పడిపోం పాపంలో? చూపు ద్వారా పడిపోతామా లేదా? చూపు ద్వారా పడిపోతాము, కాళ్ళ ద్వారా పడిపోతాము, చేతుల ద్వారా పడిపోతాము, తర్వాత తలంపుల ద్వారా ప్రతి అవయవం మనకు పనిచేస్తూనే ఉంటుంది. నిత్య జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఏంటిది? పోరాటమే. ఇదొక యుద్ధమే. ఎప్పుడు? ప్రతిరోజు. ఏ రోజున యుద్ధం లేకుండా ఉన్నామా మనం? మన జీవితంలో ఒక రోజున యుద్ధం లేకుండా ఉన్నామా? ఉండలేం కూడా. అసలు అయితే అనుక్షణం యుద్ధమే జరుగుతూనే ఉంటుంది. ఈ క్షణం ప్రశాంతంగా ఉన్నాం, అమ్మయ్య దేవుళ్ళో ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం, ఈ క్షణం ఈ గడియ ఉన్నాము అంటే నెక్స్ట్ గడియ ఏమొచ్చేస్తుంది? మళ్ళీ అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది లోపల కదా. ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం కదా. అయితే ఇక్కడ ఈ ఆత్మీయ గుడ్డితనము, కుంటితనముని ఎప్పుడైతే దావీదు ఏం చేశాడమ్మా? జయించాడా లేదా? జయించిన తర్వాత ఏం జరిగింది అక్కడ? దావీదు ఏం స్వాధీనపరుచుకున్నాడని మనం చూసాం. సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడని చూసాం. అసలు ఈ కుంటివారు గుడ్డివారు ఏంటి? దావీదు లోపలికి రానివ్వను అని అనడం ఏంటి అంటే, ఈ ఆత్మీయ గుడ్డితనం, కుంటితనాన్ని దావీదు ఏం చేయగలిగాడు అంటే జయించగలిగాడు. ఈ గుడ్డితనం గురించి చూసుకుంటే మనకు ఆదికాండంలోనే ఉంది ఈ గుడ్డితనం కదమ్మా. ఉందా? 3వ అధ్యాయంలో చదువుదాం, మీకు తెలుసు కదా. 3వ అధ్యాయంలోనే గుడ్డితనం కలిగింది. చూడండి ఎవరు కలిగిందో అక్కడ. ఎవరమ్మా 3వ అధ్యాయంలో? ఫస్ట్ హవ్వనే కదా. ఎవరు విక్టిమ్? బాధితురాలు ఎవరు? హవ్వ కదా. హవ్వకి మొట్టమొదటి గుడ్డితనం కలిగింది. ఎవరు కలిగజేశారు? సర్పం కదా. సర్పం ఏం చేసింది? గుడ్డితనం కలిగజేసింది. చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతలై ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చి రమ్యమైనదని విండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను. చాలా వారిద్దరు కన్నులు తెరవబడను. అంటే ఇప్పటివరకు కళ్ళు తెరుచుకొని లేరా వాళ్ళు? కళ్ళు తెరుచుకొని ఉన్నారా లేదా? కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయని రాసింది. కళ్ళు తెరుచుకొని ఉన్నారా లేదా? వాళ్ళు తెరుచుకొని ఉన్నారు. ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయి అంటే వీళ్ళ కళ్ళు ఎవరి వల్ల తెరవబడ్డాయి? ఇక్కడ సాతాను వల్ల తెరవబడ్డాయి. మనం చదువుదానికి ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయి సాతాను వల్ల. దాని అర్థం ఏంటంటే వాళ్ళ కళ్ళకి ఏమొచ్చింది? గుడ్డితనం కదా. దేవునిలో ఉన్నారు అప్పటి వరకు బాగున్నాయి వాళ్ళ కళ్ళు. సాతాను వచ్చి ఏం చేశాడు? ఆ పొరలకు అమ్మేశాడు ఆ కళ్ళకి. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి కానీ ఎలాంటి కళ్ళు అవి? అవి ఏంటంటే గుడ్డితనం గల కళ్ళు అన్నమాట. శారీరకంగా కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళ మనోనేత్రాలు ఏమైనా గుడ్డితనం కలగజేసింది. అవ్వ ఇంత ఈజీగా మోసపోయింది. చూద్దాం ఒకసారి. పైన వచనాలు చదివితే పైన ఒకసారి సర్పం యుక్తిగలదే ఎండను అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఆపండి ఇంకా. ఇది ఎట్లా అడుగుతుంది చూడండి, చాలా తెలివిగా. డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఏమని? మీరు అన్ని తింటున్నారు కదా, ఇది ఎందుకు తినట్లా అని అడగచ్చు. ఎవరు అడగచ్చు? సర్పం. క్వశ్చన్ అడగడం చూడండి ఎట్లా అడిగిందో. ఆలోచింపజేసే క్వశ్చన్ అనమాట ఇది. ఏంటంటే థింక్ చేపిస్తుంది. ఎవరిని? చిన్నగా అవ్వ మనసులో ఏది ఉందో తెలుసుకోవడానికి కుయుక్తి. జనాలు కూడా అట్లనే ఉంటారు కదా, డైరెక్ట్ అడగరు కొన్ని విషయాలు. చాలా కుయుక్తి ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుంటారు, దాన్ని ఏంటంటే ఇండైరెక్ట్గా రాబడతారు, డైరెక్ట్గా అడగరు. మరి ఆ పరిస్థితులను బట్టో లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికో చాలా ఇండైరెక్ట్గా వస్తూ ఉంటారు. ఇక్కడ సర్పం కూడా అదే చేసింది. ఏమని చేసింది? అడగొచ్చు నార్మల్గా,
ఏమని, మీకు ఇవన్నీ ఇచ్చాడు కదా దేవుడు తినడానికి, మరి ఆ ఫలం ఎందుకు తినొద్దన్నాడు అని అడగచ్చు. ఏమని అడుగుతుంది చూడండి ఒకసారి. సర్పం ఏమని అడుగుతున్నాడు చూడండి. ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడుగుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు ఏమంటున్నాడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనేను. అప్పుడు సర్పం చెప్తుంది అనమాట, అక్కడ వీక్నెస్ కనుక్కుంది. ఈ మాటలు ఎవరు వీక్నెస్ కనుక్కుంది? అవ్వ ఏంటంటే ఇంటర్నల్గా ఎలా ఉందో తెలిసిపోయింది కదా. దానివల్ల ఏం చేసింది అంటే చిన్నగా గ్రిప్లోకి తెచ్చుకొని ఏం చేసింది, మోసం. వాళ్ళు ఇద్దరు కూడా ఏమైపోయారు, గుడ్డివారు అయిపోయారు. తర్వాత నెక్స్ట్ చూద్దాము, ఇంకొకటి అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. మనకు తెలుసు కదా సౌలు గురించి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆయనతో ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఓకే, చాలు. ఇక్కడ చూడండి, ఇదేమో ఆపోజిట్ ఇన్సిడెంట్ కదా. అక్కడ అవ్వకేం జరిగిందమ్మా, అవ్వకేం జరిగింది, అక్కడ గుడ్డితనం కలిగింది. ఇక్కడ పౌలుకి ఏం జరుగుతుంది, సౌలు కళ్ళు తెరవబడ్డాయి కదా. అక్కడ గుడ్డితనం కలుగజేసింది ఎవరు, సర్పం, సాతానుడు. మరి ఇక్కడ కళ్ళు తెరిచింది ఎవరు, దేవుడు. చూడండి ఒకసారి మనం ఈ రెండింటిని ఒకసారి ఆలోచించినట్టయితే, అక్కడ ఏంటంటే దేవుడు తన స్వరూపం చొప్పున నరులను సృజించాడు. ఆదాము నవ్వని చాలా ఇంట్రెస్ట్గా చేసుంటాడు దేవుడు, ఎంత ప్రేమతో చేసుంటాడో. ఎందుకంటే పోలిక, మనం ఏంటంటే మన పిల్లలు మన పోలికతో పుడితే మనం ఎంతో సంతోషపడతాం కదా. పుట్టగానే రాగానే అందరు మెచ్చుకుంటా ఉంటారు, ఏమని, తల్లిలా ఉన్నాడు, తండ్రిలా ఉన్నాడు, తల్లిలా ఉంది, తండ్రిలా ఉందంటే ఆ తల్లికి తండ్రికి ఎంతో సంతోషమో. ఎవరైనా వచ్చి చెప్తారు, అమ్మ సేమ్ నీలానే ఉన్నాడు, తల్లిలానే ఉన్నాడంటే ఆ తల్లి ఏం చేస్తుంది, సంతోషపడుతుందా లేదా? దేవుడు కూడా చాలా మురిసిపోయి ఉంటాడు మనల్ని చేసినందుకు. నా స్వరూపంలో చేశాను నేను, తర్వాత నా జీవాయువుని ఊదాను, నా పిల్లలను ఎంతో సంతోషపడి ఉంటాడు. కానీ ఆ సంతోషం ఏమైంది, కొద్ది దినాల్లోనే ఆవిరైపోయింది. ఎవరి చేత మోసపరచబడ్డారు వాళ్ళు, సర్పం చేత మోసపరచబడ్డారు. అక్కడ మనం చూస్తున్నాం ఆత్మీయ గుడ్డితనం కలుగజేశాడు సాతానుడు. ఎవరికి, ఆదాముకి, అవ్వకి. ఇక్కడ చూసినట్టయితే సౌలు ఏమైపోయాడు, పొరలు రాలిపోయాయి, అతని మనోనేత్రాలు ఏమైనాయి, ఇక్కడ వెలిగింపబడ్డాయి కదా. చాలా వ్యత్యాసం, అక్కడికి ఇక్కడికి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. తర్వాత పౌలు ఎలా మారిపోయాడు, సౌలుగా మారిపోయాడు. మరి పౌలు సౌలుగా మారిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాడా, దేవుడు రక్షించుకున్నాడు కదా. దీని తర్వాత ఒక వాక్యం చూద్దాం, అతను ఎలా సేవ చేశాడని ఒకటి చూసుకొని మనం ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయంగా అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తము. చాలు, ఇంకా నీకు ఎలా అయిపోయాడు చూద్దాం. వెంటనే జస్ట్ ఎప్పుడైతే ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయో దాని రిజల్ట్ కనిపిస్తుంది 9వ వచనంలో. క్రీస్తుని సంపాదించుకొని, ఇప్పుడు ఎవరిని సంపాదించుకున్నాడు పౌలు, క్రీస్తుని సంపాదించుకొని తన నీతిని వదిలిపెట్టేశాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతిని వదిలిపెట్టేశాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతి ఎప్పుడు జరిగించాడు అంటే సౌలుగా ఉన్నప్పుడు జరిగించాడు కదా. తన సొంత నీతి, సొంత ఆలోచనలు కదా, ఆయనకు ఏది నచ్చితే అది చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతిని బట్టి నడుచుకుంటున్నాడు. వ్యత్యాసం చూసామమ్మా. హవ్వ అక్కడ ఏం జరిగిపోయింది, మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించబడి శాపగ్రస్తురాలైనారు. ఇక్కడ సౌలు ఏమైనాడు, మారిపోయి ఎవరి నీతిని జరిగిస్తున్నాడు, ఇప్పుడు ఎవరి నీతిని జరిగిస్తున్నాడమ్మా, దేవుని నీతిని జరిగిస్తున్నాడు. మరి అప్పుడు దేవుని నీతి జరిగించే వాళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు స్వనీతి జరిగించడానికి అలవాటు చేసుకున్నారు. ఎవరు, ఆదాము
అవ్వ. ఇక్కడ ఏమైపోయింది? స్వనీతిని అనుసరించేవాడు ఏమైపోయాడు? దేవుని నీతిని అనుసరించడం నేర్చుకున్నాడు కదా. ఎంత వ్యత్యాసం చూసాం మనం ఆదాము అవ్వకిను, తర్వాత పౌలికి చూసాం, చాలా వ్యత్యాసం. అయితే అసలు ఆదాము అవ్వ అసలు అట్లా పొరపాటు చేయకుండా ఉండాల్సిందే కదా. ఎప్పుడైతే సర్పము కుయుక్తి కలిగిందో కొంచెం వివేచన కలిగి ఉండాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు అన్నీ అనుగ్రహించాడు ఏదోని తోటలో, ఒక్కటే ఒక్కటి వద్దన్నాడు. మరి దేవుని చిత్తం ఏంటో దేవుని సంకల్పం ఏంటో తెలియదు, తర్వాత ఇచ్చేవాడేమో కదా. ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ఆయనకు ఒక చిత్తము ప్రణాళిక ఉంటుంది కదా మన పట్ల. కానీ అవ్వ ఏం చేస్తుంది? తొందరపడ్డదా లేదా? మనం కూడా మన జీవితంలో చాలా తొందరపడతాం. పడతామా పడమా? అన్నీ ఇస్తాడు దేవుడు మనకి కదా. ఏదైతే ఇవ్వడో దాని వైపుకే సాతాను ఏం చేస్తుంది? మంచిగా చూపిస్తూ ఉంటుంది లోపం. దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు కదా, నీ హెల్త్ ఏమైంది? నీకు ఇంత ఆస్తి ఉంది కదా, నీకు ఆరోగ్యం బాగాలేదు, దేవుడు బాగు చేయొచ్చు కదా. దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తం చొప్పునే చేస్తాడు. దేవుడు ఇప్పుడు నన్ను బాగు చేయంటే చేయడు. అది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. అప్పటి వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అక్కడే జరిగిన పొరపాటు. ఎవరు చేశారు ఆ పొరపాటు? అవ్వ. వెయిట్ చేయాల్సిందే. వెంటనే ఆ సర్పం రాగానే ఒక్కసారి గద్దిస్తే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. జనాలు కొంతమంది మనల్ని ఏం చేస్తారు అంటే మిస్గైడ్ చేస్తారు. మన నిజ జీవితంలో చాలా సందర్భాల్లో మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. తప్పిపోవాలని, తర్వాత భక్తిగా ఉండొద్దని. చర్చ్ విషయంలో చూస్తే కొన్ని సందర్భాల్లో తప్పుడు సలహాలు ఇస్తారు, ఎదగకూడదని. భౌతికంగా కూడా ఎదగకూడదని ఇస్తారు. కొంతమంది మిత్రులు చదువు విషయంలో సలహాలు ఇస్తారు, నాకన్నా ఎక్కువ చదవద్దని. వాటిని మనం ఏం చేయాలంటే దేవునిలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకు ఉంటుంది. వాటిని గురించి మనం ఏం చేయొచ్చు? ఈజీగా తప్పించుకోగలుగుతాం. నార్మల్గా మనము లోకంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకి రాదు. ఎవరిలో ఉంటే వస్తుంది? దేవునిలో ఉంటే వస్తుంది. మరి అక్కడ అవ్వ పొరపాటు చేసింది. ఏమనొచ్చు? దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ఇది ఒక్కటి ఇవ్వతే ఏమైంది? ఇవన్నీ సరిపోవా? మనకు చాలా ఇచ్చాడు కదా దేవుడు. ఒక్క లోపం ఉంటే దానికోసమే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఉద్యోగం లేదు, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం లేదు. సాతాను ఏం చూపిస్తాడు? నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఊరికి అదే గుర్తు చేస్తాడు. ఎందుకు? మనం తప్పిపోవడానికి, మనము నిరాశపడడానికి, నిస్పృహకి లోనవ్వడానికి. ఎక్కడైతే మన బాడీ పార్ట్స్లో వీక్నెస్ ఉంటుందో దాన్ని హైలైట్ చేస్తారు సాతాను కదా. మనం చర్చకు వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో నేను ఫేస్ చేస్తూ ఉంటాను. సండే కొంచెం నీరసంగా ఉందనుకో, ఉండిపో అని వస్తూ ఉంటుంది మనసులో. ఏం కాదులే, ఉండొచ్చులే, ఒక్కరోజు పోకపోతే ఏమిద్దని వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దాన్ని అధిగమించాల్సిందే. అట్లా అన్నందుకని రోషం వచ్చింది. అప్పటిదాకా కొంచెం నీరసంగానే అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే మనసులో ఆ థాట్ వచ్చిందనుకో వెంటనే ఏమొస్తుందంటే రోషం. ఎట్లయినా సాతాన్ని ఓడించాల్సిందే, లేట్ అని కానీ వెళ్ళిపోవాల్సిందే. అట్లా బైబిల్ చదువుకునేటప్పుడు, వాక్యం ధ్యానించుకునేటప్పుడు అలసిపోయావు కదా, వద్దులే, ఉండిపో. మీ మెసేజ్లు కూడా చూస్తూ ఉంటాయి, ఈ యూట్యూబ్ మెసేజ్లు చూసేటప్పుడే ఖచ్చితంగా ఇట్లా ఫోను మనం ఆపరేట్ చేస్తుంటేనే వేరే తగిలిద్ది. అక్కడ ఏమైపోతాం? స్ట్రక్ అయిపోతాం. ఇంకా వాక్యం దగ్గర పోదు. అది ఏదో చూస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఓపెన్ చేసామనుకో, ఏదో హెల్త్కి సంబంధించి ఏదో న్యూస్ కనిపిస్తుంది. వెంటనే ఇక సియోను ఇక్కడికి రాము, ఇంకా యూట్యూబ్ ఛానల్కి రాను నేను. అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే గంట టైం వేస్ట్ అయిపోద్ది. ఇదంతా ఏంటిది అంటే శోధన కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒక వాక్యం ఉంటుంది కదా, పావురం వలె నిష్కపటులు, పాము వలె, అది ఉండాలి మన జీవితంలో. అది ఉంటే ఈ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తూ ఉంటాడు సాధారణ. దాని గురించి మనం తప్పించుకోగలుగుతాం. తర్వాత వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. అర్థమైంది కదా మనకి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. సొంత కుమారుని ఇయడానికి వెనుకకి తీయలే, చాలా ఇష్టంగా అర్పించినాడు తండ్రి అయిన దేవుడు. సొంత కుమారునే మనకి ఇచ్చాడు కదా. సొంత కుమారునే మనకి ఇచ్చినప్పుడు మనందరి కొరకు ఆయనను అప్పగించినాడు. ఆయనతో పాటు సమస్తంను మనకెందుకు అనుగ్రహింపడు? అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మన జీవితంలో ఏదైనా నిరాశ, ఏదైనా నిస్పృహ, తర్వాత ఏదైనా డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ వాక్యం గుర్తు తెచ్చుకోవాలి. ఏం గుర్తు తెచ్చుకోవాలి? సొంత కుమారునే ఇచ్చాడు కదా, మరి మీ కొరకు సమస్తంను ఎందుకు అనుగ్రహించాడు? మనకు తీర్చే అవసరాలు ఎక్కువ, లేకపోతే కుమారుని ఇవ్వడం ఎక్కువ? చెప్పండి అమ్మ. కుమారుని అర్పించడం ఎక్కువ, మన అవసరాలు తీర్చడం ఎక్కువ? కుమారునే ఇచ్చాడే, మరి అవసరాలు తీర్చడా దేవుడు? కాకపోతే మనం ఏం చేయాలి? దానికోసం వెయిట్. ఖచ్చితంగా మనం ఆయన చిత్తం కోసం ఎదురు చూడాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ.
ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మనం చాలా వరకు సర్వైవ్ అవుతాం మన జీవితంలో. ఆ నిరాశ నిస్పృహ అనేది రాదు మన జీవితంలో, వస్తూనే ఉంటుంది. బట్ ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటే మనం అక్కడ ఈజీగా సర్వైవ్ అయిపోతాం. ఎందుకంటే దేవుడు తన కుమారుని ఇచ్చినప్పుడు నీ ఉద్యోగం ఇవ్వలేడా, ఆరోగ్యం ఇవ్వలేడా, నీకు బట్టలు ఇవ్వలేడా, ఆహారం ఇవ్వలేడా, నీకు ఇల్లు ఇవ్వలేడా, ప్రతిదీ ఇస్తాడు. పిల్లల్ని ఇవ్వలేడా, అన్నీ ఇస్తాడు కదా. కాకపోతే మనం ఏం చేయాలి అంటే ఆయన చిత్తంలో ఉండడమే మార్గం. తర్వాత ఈ గ్రుడ్డివాని ఉదాంతం గురించి నేర్చుకున్నట్టుకు మనం మార్కు సువార్తకి వెళ్దాం. తెలుసమ్మా మీకు? 8వ అధ్యాయం అనుకుంటా కదా, మార్కు సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవల్లని ఆయన వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్టవల నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చుపడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీ ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ఇది కంప్లీట్గా గుడ్డివాని ఉదాంతం కదా. ఇప్పుడు మనం 3 చూసాం, 3 వాక్య భాగాలు చూసాం. ఒకటి దావీదు గురించి చూసాం, రెండవది హవ్వ గురించి చూసాం, మూడవది సౌలు గురించి చూసాం. దావీదు గురించి చూసినప్పుడు విక్టరీ చూసాం, దావీదు విజయాన్ని చూసాం. దావీదు ఎవరిని ఓడించాడు అక్కడ? ఎబూసీయులను కదా. వాళ్ళ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు కూడా అయ్యోనా కాదా ఇప్పుడు కదా. అయ్యో చాలామంది అంటారు, అయ్యో వీడి కళ్ళు పోయాయే, వీడి ఇంట్లో ఉంటే పోకపోయాయే కదా. చాలామంది అంటాం. చాలామందికి కొన్ని యాక్సిడెంట్స్ అలా జరిగినప్పుడు అనుకుంటాం, ఆ రోజు వీడు రాకపోతే బాగుండేది, వీడు రోడ్ మీదకి రాకపోతే బాగుండేది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో, బ్యాడ్ ఇన్సిడెంట్, వీడు ఇక్కడ రాకపోతే బాగుండేది, కరెక్ట్గా అదే టైంకి వచ్చాడు, ఇంతసేపు ఇంట్లోనే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు గుడ్డివాడి మీద కూడా అందరూ అదే సింపతి. ఏమని చెప్తున్నారు? అయ్యో. గుడ్డివాడు కూడా ఎక్కడున్నాడు? అయ్యో అని పిలువబడిన పట్టణంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గుడ్డివాడి పరిస్థితి ఏంటి? అంతకుముందు చూశాడు, అంధకారంలో ఉన్నాడు కదా. అసలు మొదటి నుంచి చూపు లేకపోతే ఏ బాధ ఉండకపోయేది. కొన్ని రోజులు చూసి చూపు పోతే దానంత నరకం ఉండదు ఇంకా కదా. ఏం కనిపించదు, అంధకారం. ఎందుకంటే అంతకుముందు వెలుగు చూశాడు, ఆ వెలుగు ఎలా ఉంటుందో అతనికి తెలుసు. కానీ ఇప్పుడు చూస్తే ఏముంది? అంత అంధకారం, తృణీకరింపబడిన స్థితి కదా. గుడ్డివారికి ఎవరంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంగవైకల్యం ఉంది అంటే అంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండదు సమాజంలో కదా. ఎక్కడో చోట చిన్న చూపు చూస్తూనే ఉంటారు. ఎందుకు? అందరితో వాళ్ళు ఏం చేయలేరు, కంపీట్ చేయలేరు అనమాట, పోటీ పడలేరు. వాళ్ళ అంగవైకల్యం వల్ల వాళ్ళు పోటీ పడలేరు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఈ గుడ్డివాడు అంటే? హీన స్థితిలో, అయ్యో అనబడే స్థితిలో ఉన్నాడు. ఇతనికి ఎవరు దారి చూపించే వాళ్ళు లేరు కదా. ఆయన పనులు ఆయన చేసుకోవడం కష్టం. కాబట్టి ఇతని మీద జాలిపడి ఏం చేశారు? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు? వేడుకుంటున్నారు. వేడుకుంటాం వేరు, అడగడం వేరు కదమ్మా. అడగడం అంటే సింపుల్గా అడిగేయచ్చు, బట్ వేడుకోవడం అంటే రిక్వెస్టింగ్, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. మరి రిక్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ పరిస్థితిని బట్టి వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఎవరున్నారమ్మా ఇక్కడ ఆ పరిస్థితిలో? గుడ్డివారు ఉన్నాడు. చూద్దాం తర్వాత. నెక్స్ట్, వేడుకున్నప్పుడు ఆ గుడ్డివాని పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దుస్థితి, హీనకరమైన దుస్థితి కదా. ఘోరమైన పరిస్థితిలో ఉండుంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయగలిగారు? వేడుకున్నారు. లేకపోతే కొంచెం నార్మల్గా ఉంటే అయ్యా కొంచెం వీడి కళ్ళు బాగాలేదు ప్రార్థన చేయండి అనేవారు కదా. వీడికి కొంచెం సైట్ ఉందో, లేకపోతే వీడి కొంచెం కళ్ళు మస్తుగా ఉంటాయ్యా, కొంచెం వీడిని స్వస్థపరచండి, బాగు చేయండి అని ప్రార్థన చేసేవారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అతని దగ్గర యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి వేడుకున్నారు. అయ్యా గుడ్డివాడయ్యా, వీడేమీ చేసుకోలేడు, వీడి పరిస్థితి బాగాలేదు. మనం కూడా కొంతమంది దగ్గర తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు, రికమెండేషన్. ఏమని చెప్తాం? అయ్యా వాళ్ళ పరిస్థితి బాగాలేదయ్యా, వాళ్ళకు కొంచెం సహాయం చేయండి, చెప్తామా లేదా? వాళ్ళ పరిస్థితి బాగాలేదయ్యా, వాళ్ళకు కొంచెం ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎవరున్నారు అలాంటి సిచ్యువేషన్లో? ఎవరున్నారమ్మా? గుడ్డివాడు ఉన్నాడు అనమాట. అయితే దేవుడు కనికరం గల దేవుడా కాదా మన దేవుడు కదా. అలా అసలు నార్మల్గా అడిగితేనే ఇచ్చే దేవుడు, వేడుకుంటే ఇంకా ఊరుకుంటాడా దేవుడు కదా. దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరం గల దేవుడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇతన్ని స్వస్థపరచడానికి పూనుకున్నాడు. దేవుడు గుడ్డివాడిని స్వస్థపరచడానికి
పూనుకున్నాడు అనమాట. అయితే ఈ బెత్సయేదా అని పదంకి అర్థం ఏంటిది అంటే ఫిషింగ్ హౌస్ అంట. ఏంటిది అది? ఫిషింగ్ హౌస్. ఫిష్, చేపలు పడతారు కదా, చేపలు పట్టే వల లాంటిది అనమాట బెత్సయేదా అంటే అర్థం. ఫిషింగ్ హౌస్ అని ఉంది నేను చూసినప్పుడు. అంటే హౌస్ అంటే అదొక నిలయం, చేపలు పట్టే నిలయం అనమాట. చేపలు ఎవరు పడతారు? జాలర్లు పడతారు కదా. బెస్త వాళ్ళు చేపలు పట్టేటప్పుడు ఏం యూజ్ చేస్తారు? వాళ్ళు వలని యూజ్ చేస్తారు. సో బెత్సయేదాలో ఏముంది ఇక్కడ మనకి అంటే వల కనిపిస్తుంది. అక్కడ ఏముంది? ఫిషర్ మ్యాన్ యూజ్ చేసే ఒక ఐటమ్. ఏంటిది అది? వల, ఒక నెట్ అనమాట. బెత్సయేదా అనే దానికి అర్థం, ఆ పట్టణానికి అర్థం ఫిషింగ్ హౌస్ అనమాట. అక్కడ అది దేన్ని సూచిస్తుంది అంటే ఒక వలని సూచిస్తుంది. వల అంటే అది దేనికి సంకేతము? వల అనేది ఫ్రీడమా? కాదు కదా, బంధించడం. వల అంటే ఏంటి? దాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గుడ్డివాడు ఎవరు గుప్పెట్లో ఉన్నాడు? మారు మనసు లేదు. తర్వాత మనోనేత్రంలోకి ఏముంది? గుడ్డితనం ఉంది. వలలో చిక్కుకున్నాడా లేదా కదా? పాపం అనే వలలో చిక్కుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి మనము హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 14-17 వచనం చూద్దాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 14-17 వచనం చూద్దాం. 14 నుంచి 17 దాకా, లేకపోతే 16 దాకా. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలోకి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. అర్థమైంది కదా వాక్య భాగము? ఒకసారి చూద్దాం. దేవుడు ఏం చేశాడు? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేశావు. దేవుడైతే మనల్ని సృష్టితో సమానంగా మనల్ని సృజించాడు. కానీ ఇక్కడ చూస్తే వాడేం చేస్తున్నాడు? గాలం వేసి మనుష్యులందరిని అనమాట, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. నార్మల్గా లాక్కోవడం వేరు, ఏం చేస్తున్నాడు? బాధించడం. గుచ్చితే ఏమైనా సంతోషమా? కాదు కదా, అది బాధ. గుచ్చి లాక్కుంటున్నాడు. వలలోకి నార్మల్గా లాగి పడేయట్లే. చేపల్ని పడితే అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా పడతాయి వలలో. దాన్ని గుచ్చాడు కదా, చేపలను గుచ్చి అందులో పడేస్తాడు, పడేడు కదా. ఫిషర్మన్ ఏం చేస్తాడు? నెట్ వేస్తాడు. అవి ఏంటంటే సడన్గా వచ్చి అందులో చిక్కుకుంటాయి. కానీ నరుల్లో ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడమ్మా? గుచ్చి లాగుతున్నాడంట గాలం వేసి. ఒరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు బలవంతంగా. మొత్తానికి మనల్ని ఏం చేస్తున్నాడు? క్యాప్చర్ చేస్తున్నాడు, బలవంతంగా వలలో పడేస్తున్నాడు. ఏంది వల? వలలో ఏమేమి ఉంటాయి? ఈ వల దేనికి గుర్తు? పాపం కదా. దేని ద్వారానే మనం పాపం చేస్తాం? మన అవయవంలో అట్రాక్షన్. పాపం మీన్స్ అట్రాక్షన్. ఉట్టిగా అట్రాక్ట్ అయిపోతాం. ఏదైనా చూసాము అంటే తొందరగా కళ్ళు ఏమైపోతాయి? టెంప్ట్ అయిపోతాయి, ఈజీగా పడిపోతాం. మన శరీరంలో మనం ముఖ్యంగా తలంపులతోని ఫస్ట్ పాపం చేస్తాం, తర్వాత చూపుతో చేస్తాం. ముందు థాటే, అవయవాల కన్నా ముందు ఏం పని చేస్తుంది మనకి? ఆలోచనతోనే ఎక్కువ పాపం చేస్తాం. తర్వాత అవయవాలకు పాకుతూ ఉంటుంది. అప్పుడు కింద జ్ఞానేంద్రియాలు అంటాం కదా, సెన్స్ ఆర్గాన్స్, అక్కడికి పాకుతూ ఉంటుంది పైనుంచి. ఇంక ఏ అవయవం ద్వారా ఎక్కువ పాపం చేయాలి? ఇది కనుకు సంబంధించిందా? చూడు. చేతులకు సంబంధించిందా? చెయ్యి. కాలుకి సంబంధించిందా? చెయ్యి. ఓకేనా? అర్థమవుతుందా? అట్లా సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. ముందు మనము ఆ వలలో చిక్కబడతాం కదా. థాట్స్, వల అంటే ఏంటి? పాప క్రియలు అన్నమాట. పాపంతోని ఏమంటారు? పాప తలంపులు. థాట్స్ అంటే ఆ తలంపులు వస్తాయన్నమాట. ఇంకా చూద్దాం. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. బాధపడేది మనం, సంతోషపడేది వాడు కదా. మనకు అవసరమా ఈ బాధ? మనం బాధపడుతూ వాడిని సంతోషపెట్టాలా? కాబట్టి మనం ఎలా ఉండాలంటే వివేకం కలిగి ఉండాలి. వలలో చిక్కబడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. మనం విశ్వాసం, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ ఇన్సిడెంట్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఈ వల్ల మనం పడుతున్నామా లేదా తెలిసిపోద్ది. మన జ్ఞానం ఇస్తాడు కదా దేవుడు. కానీ దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. అదే వచ్చింది మనలో బాధ. దేవుడైతే మనకి తలం పుట్టిస్తాడు,
మనం విశ్వాసులము, దేవుని నమ్ముకున్నాము, రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము. దేవుడు కనికరం ఎప్పుడు మన పట్ల ఉంటూనే ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, కాస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తలంపుని ఒక్క క్షణంలో పక్కన పట్టేస్తాం. ఎక్కడ చిక్కుకుంటాం? మనం వెళ్ళిపోయి ఎక్కడ పడతాం? వలలో పడతాం. వాడు మనల్ని గుచ్చి లాక్కొని వాడు ఏం చేస్తూ ఉంటాడు? సంతోషపడతా ఉంటాడంట. తర్వాత చూద్దాం. కావున వల వలన మంచి భాగంను పుష్టినిచ్చు భోజనంను తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పిస్తున్నాడు, తన వరులకు ధూపం వేయుచున్నాడు. చూడండి ఎంత ఆనందమో వాడికి. వాడికి ఏంటిది అంటే లైవ్లీహుడ్. ఎవరికి? సాతాండికి. సాతాండి జీవనాధారం ఏంటిది అక్కడ? వల. ఫిషర్మ్యాన్కి జీవనాధారం ఏంటి? వల కదా. వల ఉంటే ఏంటి? ఆయన చేపలు పట్టుకుంటాడు, తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఇతని లైవ్లీహుడ్, సాతాండి లైవ్లీహుడ్ కూడా వలే, అతని జీవనాధారం. కాబట్టి దానికి ఏమర్పిస్తాడంట? ఎంత సంతోషమో ఒకసారి ఆలోచిద్దాం. ఎగురుతూ ఉంటాడంట, గంతులేస్తూ ఉంటాడంట. మనం ఏం చేస్తాం? ఇరుక్కొని అందులో చేస్తూ ఉంటాం కదా. పాప వల్ల చిక్కుకొని మనం చేస్తూ ఉంటాం అనమాట. వాడిని మన అంత గట్టిగా లాగి పట్టేసుకుంటాడంట, వరుస పట్టుకుంటాడంట. ఇంకా బయట పడలేం మనం, ఆ ఉచ్చులో నుంచి బయట పడలేం. కానీ ఎవరు పడేస్తారు బయటకి అంటే దేవుడు ఒక్కడే. దానికి లేదా సొల్యూషన్ ఉందా లేదా? కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎప్పుడైనా అలాంటి తలంపులు కానీ తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలన్నమాట. తర్వాత చూద్దాం నెక్స్ట్. ఈ వల గురించి ప్రసంగి గ్రంథంకి వెళ్దాం ఒకసారి. 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము. ఒక్క నిమిషం. 9 12 కాదట, ఒక్క నిమిషం. అక్కడే ఉందా? ఓకే. చిక్కబడినట్లు అశుభకాలంన హఠాత్తు తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడుదురు. చూద్దాం ఒకసారి ఇక్కడ. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. ఇప్పటిదాకా నేను బాగానే ఉన్నా, ఏంటిది నాకు వల లేదు, ఏంటి అది చాలా హ్యాపీగా ఉన్నా దేవుండో. ఎంత హ్యాపీగా అంటే అసలు నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు. సాతాండు వచ్చినా కానీ నేనేం చేయలేస్తా, జయించలేస్తా అని అనుకుంటాం. కానీ అది సడన్గా వస్తుంది. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు. ఏ టైంలో మనం పట్టబడతామో కూడా తెలియదు. అంటే నిత్యము మనం ఏం చేయాలి? రెడీగానే ఉండాలి. ఆ టైం ఏంటో తెలియదు. సాతాండు చెప్పడు, అరే రేపు నిన్ను పట్టుకుంటా అని చెప్పడు, రేపు నిన్ను పడేస్తాను ఏం ఛాలెంజ్ చేయడు. ఎప్పుడో మన వీక్నెస్ చూస్తాడు, ఏం చేస్తాడు? వలేసి పట్టుకుంటాడనమాట. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు. ఆ వల ఎలాంటిదని కనబడుతుంది మనకి. చేపలు చిక్కడం కామనే, బట్ వల ఎలాంటిదో మనం గమనించాలి. ఎలాంటిదంట వల? బాధకరమైన వల. వలలో చిక్కాము అంటే చిక్కబడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎంతమంది ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్తారు. అదేంటిదంటే చిక్కబడడం వల. డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రారు కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో. అప్పుడు సత్యవతి ఆంటీ చాలా రోజులు కదా వాళ్ళ బాబు చనిపోతే, దీపిక వల్ల అత్తగారు, దీపిక ఉందిగా, దివ్య వాళ్ళ అక్క దీపిక తెలుసా నీకు? జార్జ్ అని వాళ్ళ పెద్ద కూతురు, జార్జ్ అంకుల్ ఉన్నాయి కదా వాళ్ళ పెద్ద కూతురు. ఆ ఆంటీ పేరు సత్యావతి, దీపిక వాళ్ళ అత్తగారి పేరు సత్యావతి ఆంటీ. వాళ్ళ బాబు చనిపోయాడు దాదాపు 18 years ఆ టైంలోనే చనిపోయినట్టున్నాడు. లవ్ ఫెయిల్యూర్ ఏదో సంథింగ్ ఉంది. అబ్బాయి సూసైడ్ చేసుకుంది. ఆంటీ కమ్సే కమ్ 2 years ఉంది అనుకుంటా డిప్రెషన్. ఎవరితో మాట్లాడేది కాదు, తినేది కాదు, బయటికి వచ్చేది కాదు. చాలా డిప్రెషన్లో ఉండిపోయింది ఆంటీ. చర్చికి వచ్చేది కాదు. మంచి విశ్వాసులే కానీ తట్టుకోలేకపోయారు. ఏంటంటే ఆ ఇన్సిడెంట్ని తట్టుకోలేక అట్లా డిప్రెషన్లో పోయారు. అట్లా కొన్ని కారణాలు ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళడానికి. త్రాగుబోతులు ఉంటారు, వాళ్ళు చిక్కుపడతారు, ఎంత ప్రయత్నించినా బయటికి రాలేరు. సినిమా అనేది ఒక వల. చూడొద్దు అనుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? కనిపించగానే చూస్తూనే ఉంటారు కదా. ఇవన్నీ ఏంటిది? చిక్కబడడం, వలలో చిక్కబడడం. అబద్ధాలు ఆడొద్దు. ఈరోజు నుంచి నేను అబద్ధాలు ఆడను. సందర్భాన్ని బట్టి ఏమవుతాం? వెంటనే అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడంగానే ఎందులో పడిపోతాం మనం? వల్ల పడ్డటా లేదా? అందుకనే నరులు అంటే ఎరగరంట. ఎప్పుడు పడతారో ఎరగరంట. సడన్గా మన ప్రమేయం లేకుండా పడిపోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వివేకంగా ఉండాలి.
బెత్సయద అనే గ్రామంలో ఎవరున్నారు ఇప్పుడు? గుడ్డివాడు. ఈ వలలో చిక్కబడి ఉన్నాడు గుడ్డివాడు. గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు కాదు, ఏదో కారణం చేత బయటకు వచ్చాడు. ఏమైంది? అతనికి గుడ్డితనం కలిగి ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను? వలలో చిక్కబడి ఉన్నాడు. ఈ వలలో చిక్కబడిన వ్యక్తి గురించి కొంతమంది ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నారు? ప్రభు ఇతన్ని స్వస్థపరచాలని వేడుకుంటున్నారు. మళ్ళీ వెళ్దాం మార్క్స్ వార్త 8వ అధ్యాయం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి ఆపమ్మ. తర్వాత జరిగిన ఏంటంటే కార్యం ఏంటిది అంటే దేవుడి దగ్గరికి కొనుపబడ్డాడు ఫస్ట్. రెండవది ఏంటంటే ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు గుడ్డివాని చెయ్యి? దేవుడు. మరి దేవుని దగ్గర తీసుకొచ్చారు, స్వస్థపరచమని వేడుకున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? అతని చెయ్యి పట్టుకున్నాడు. మరి అతని చెయ్యి ఎలాంటి చెయ్యి? మనం కూడా పట్టుకుంటాం కదా గుడ్డివాని నడిపించడానికి. మనం పట్టుకుంటే ఏమైనా బలం ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు పట్టుకుంటే చాలా బలం. ఆ చెయ్యి ఏంటంటే ధైర్యం కదా. దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడంటే మనకి ఎంత ఆధిక్యత కదా, ఎంతో బలం అనిపిస్తుంది. చెయ్యి పట్టుకున్నాడు అంటే దానిలో ఏముంటుంది? ఊరట ఉంటుంది కదా. దానిలో ఏముంటుంది? ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక సహవాసం ఉంటుంది చెయ్యి పట్టుకోవడం వల్ల. గుడ్డివాడు చెయ్యి పట్టుకున్నాడు. డైరెక్ట్గా ఏమి కళ్ళ మీద పట్టుకోలేదు. జనరల్గా వచ్చింది దేనికోసం? బ్లైండ్నెస్ అది తీసేయడానికి, క్యూర్ చేయడానికి. దేవుడి దగ్గర తీసుకురాగానే కళ్ళ మీద పెట్టి ప్రేయర్ చేయలేదు. దేవుడు ఏం చేసిండు? చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకోవడం అంటే ఆ చెయ్యి ఇట్లా పట్టుకున్నాడు అంటే ఏముంటుంది? మనకి రక్షణ కదా. ఆ చెయ్యి పట్టుకున్నాడంటే దానిలో ఏముంటుంది? ఒక కనికరం ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం ఏది కావాలంటే అది ఉంటుంది ఆ చేతిలో, అవునా కదా. చూద్దాం. అయితే దేవుడు చెయ్యి పట్టుకున్నాడు కదా. కీర్తనల గ్రంథం ఆయన చెయ్యి ఎలాంటిదో చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయం 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకి తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. చూసాం కదా. వలలో నుండి విడిపించాలంటే ఎవరు విడిపించాలమ్మా? దేవుడే కదా. ముందు దేవుడు కళ్ళు ముట్టుకోలే. ఏం చేశాడు? విడిపించడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. కళ్ళను ముట్టుకొని వెంటనే స్వస్థపరచలే. దేవుడు వలలో నుంచి విడిపించే కార్యంని మొదట చేశాడు. స్వస్థత కన్నా ముందు జరిగింది ఏంటిది? అక్కడ దేవుడు ఒక కార్యం చేశాడు. ఏంటిది? ఫస్ట్ విడిపిస్తున్నాడు. విడిపించిన తర్వాతనే స్వస్థపరుస్తాడంట. అర్థమవుతుందా? మనకు కూడా ప్రభు నన్ను స్వస్థపరచు ప్రభు అంటే నువ్వు వల్ల ఉంటావు, స్వస్థపరుస్తాడా దేవుడు? మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. గుడ్డివాడిని తీసుకొచ్చారా లేదా? గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేశాడు? వలలో నుంచి విడిపించాడు. అంటే అర్థం ఏంటి? చేపట్టుకున్నాం. మనం అడుగుతూ ఉంటాం, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వ, ప్రభు నాకు అప్పులు ఉన్నాయి, ప్రభు నాకు హెల్త్ బాగాలేదు. మనం అడుగుతూ ఉంటాం. చాలా మన అవసరాల గురించి మనం అడుగుతూ ఉంటాం. నువ్వు వల్ల ఉండి అడిగితే ప్రభు ఎట్లా నీకు సహాయం చేస్తాడు? నువ్వేం చేయాలి? ఆయన కనికరం చొప్పున మనం ఏం చేయాలి? ఆయన చేపట్టుకొని ముందు వాళ్ళలోంచి బయటికి రావాలి. మనం అడిగితే కదా దేవుడు తీసుకొస్తాడు. వాళ్ళలోంచి మనంతటా మనం రాలేస్తామా? దేవుడు ఏం చేస్తాడు? చేపట్టుకొని వాళ్ళలోంచి బయటికి తీసుకొని వస్తాడు అనమాట. ఆ తర్వాత అది ఒక్కసారి చదువు మళ్ళీ. కీర్తనల గ్రంథమే 25వ అధ్యాయం. దేవునికి చెయ్యి అవసరమైంది. అంతకుముందు ఎవరిని ఆశ్రయించి ఉంటాడో. మనం జనరల్గా మనకి ఏమైనా జబ్బులు వచ్చాయనుకోండి, హెల్త్ బాగాలేదు అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. వెళ్ళి ఉండకపోవచ్చు అంటారా? ఎవరిని ఆశ్రయించకుండా డైరెక్ట్గా వచ్చి ఉంటారంటారా? నేను అనుకుంటున్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళే ఉంటాడు. ముందు మనం ఫస్ట్ వెళ్ళేదే దేవుడి దగ్గర రాము. ఎవరం కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇమీడియట్గా ఉరుకుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఉరుకుతూనే ఉంటాం కదా. సో అట్లా జరిగి ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే చేయి పట్టుకొని అతన్ని బయటికి తీసుకొచ్చాడు, తీసుకురావడం అంటే ఆ వలలో నుంచి విడిపించాడు. వెలుపలికి తీసుకొచ్చాడని ఉంది చూడండి అక్కడ. వెలుపలికి అనే పదం కనిపిస్తుంది చూడండి అక్కడ. వెలుపలికి అని ఉందా? బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బెత్సైదాలో లేడు అతను. ఎక్కడికి తీసుకొచ్చాడు ప్రభు? వెలుపలికి తీసుకొచ్చాడు. అది అన్నమాట ఆయన చెయ్యి. ఆ చెయ్యి ఎలాంటి చెయ్యి అంటే రక్షించే చెయ్యి. రక్షించాడా లేదా? వాళ్ళ నుంచి విడిపించాడా లేదా? ఇంకొక సందర్భం చూద్దాం. ఆదికాండము లోతు గురించి చూడమ్మా. 19వ అధ్యాయమా.
19వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, అంతేనా? 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి. ఇక్కడ చెయ్యి పట్టుకొచ్చిందా? బయటికి పట్టుకొచ్చిందా లేదా? ఎవరు తీసుకొచ్చారు? దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? దూతలకి కదా. అక్కడ నశించిపోతారు నా జనాంగం, అందులో కలిసిపోతారు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇమీడియట్గా వాళ్ళని బయటికి తీసుకురాలే. చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చాడు. ఆ చేతుల్లో ఏముంటుందంటే కనికరం కదా. కనికరం. నశించిపోతున్నారు, విడిపించాలి అంటే జాలి ఉంటుందా? ఉండదా? దేవుడికి ఆ చెయ్యి అందించాడంటే ఆ చేతిలో ఏం కనిపిస్తుంది మనకి? కనికరం కనిపిస్తుంది. ఆ చేతిలో రక్షణ ఉంది. బయటికి తీసుకొచ్చాడు గుడ్డివాడిని. బయటికి తీసుకొచ్చాడంటే రక్షించే చెయ్యి. కనికరించాడు దేవుడు. అయ్యో ఈ వలలో చిక్కబడి ఉన్నాడే, ఈ వల ఎలాంటిది? బాధాకరమైన వల. సాతాను ఏం చేస్తున్నాడు? గుచ్చి లాక్కుంటున్నాడు, సంతోషపడుతున్నాడు, వాడు గంతులేస్తున్నాడు, వాడు బలి నర్పిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ ఏమవుతున్నాడు, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాడు అని దేవుడు ఏం చేశాడు? వాడి చెయ్యి పట్టుకొని రక్షించి కనికరాన్ని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత కీర్తనలు 48వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం. సియోను పర్వతము. ఓకే, ఇది కాదు, నాశనకరమైన గుంట అంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగిటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. పైకెత్తడం అంటే డైరెక్ట్ పైకెత్తారు. ఏమందిస్తారు మనకి? చెయ్యి అందిస్తారు కదా. నాశనకరమైన గుంటలో నుంచి లేవనెత్తడం అంటే అతని చెయ్యిని అందించి లేవనెత్తడం కదా. దేవుడు చెయ్యి విడిపించగలిగింది. ఆ చెయ్యి నశించిపోకుండా వాడి పట్ల ఏం చూపించగలిగింది? కనికరాన్ని చూపించింది. ఈ కార్యం చేశాడు దేవుడు. ముట్టకుండా ఏం చేశాడు? వెలుపలికి తీసుకొచ్చి ఈ కార్యం చేసిన తర్వాత అప్పుడు ఏమన్నారు? అప్పుడు ఏమంటున్నారు? ఉమ్మి రాసి అతన్ని స్వస్థపరచడానికి దేవుడు అక్కడ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ కార్యం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి మళ్ళీ అక్కడే చదువుదాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం. ఇంకా కన్క్లూజన్కి వచ్చేసి లేట్ అవుతుందా? మార్క్స్ వార్త 8వ అధ్యాయం. గుడ్డివాన్ని చేపట్టుకొని ఊరి వెలుపలి తోసింది. వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీ చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని అడగగా వాడు కన్నులు ఎత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల్ల నుండి నడుచున్నట్టుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడి పేరు చూచి కుదిర్చిపడి సమస్తము తేటగా చూడసాగారు. తర్వాత కార్యం ఏం చేశాడు ప్రభు అంటే పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి కదా ఉమ్మి వేశాడంట ప్రభు. ఎవరు ఏ అవయవం మీద ఉమ్మి వేశారు అంటే లోపం గల అవయవం కదా, కళ్ళ మీద. ఇప్పుడు లోపం ఎక్కడుంది అతనికి? కళ్ళు కదా. కళ్ళ మీదనే ఉమ్మి వేసి ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ప్రభువే చాలా ప్రభావవంతుడు కదా. ఎలా అంటే రక్తస్రావం గల రోగి కదా, ఆమె ఏం చేసింది? ఎలా స్వస్థపరచబడింది? వస్త్రం. జస్ట్ అదేంటి వస్త్రం అనేది? జస్ట్ అది ఒక పైన ధరించేది కదా, పైన వేసుకునే దాన్ని వస్త్రం అంటే. అదేమి ఆర్గాన్ కాదు, అది బాడీకి సంబంధించింది కాదు, అది పైన వేసుకునేది. జస్ట్ అట్లా ముట్టుకుంటేనే, చెంగు ముట్టుకుంటేనే స్వస్థపరచబడింది కదా. మరి ఉమ్ము అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపల నుంచి. దానికి ఎంత శక్తి ఉండాలి ఒకసారి ఆలోచించండి. క్లాత్ ముట్టుకుంటేనే స్వస్థపరచబడింది. దేవుడు ఒక చూపు చూస్తేనే, దేవుడు మాట్లాడితేనే స్వస్థపరచబడ్డారు. బట్ ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది. ఏంటిది? అది ఒక ప్రోడక్ట్ అనమాట. ఏంటిది అది? ఉమ్ము. ఉమ్ము వేశాడు. ఎక్కడ వేశాడు ప్రభు? ఎక్కడైతే నీకు లోపం ఉంది, కళ్ళ మీద లోపం ఉంటే కళ్ళ మీద, చేతుల మీద లోపం ఉంటే చేతుల మీద. ఎంత ప్రభావం కలది. మరి ఉమ్ము దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఉమ్ము దేనికి సాదృశ్యంగా ఉంటుంది? సంఖ్యాకాండంకి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం.
మిరియాము తప్పుగా మాట్లాడతారు కదా. ఎవరి గురించి మాట్లాడతారు? మోషే గురించి. మిరియాంకి అక్క అన్నయ్య కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇతను కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని వీళ్ళు ఏం చేస్తారు, విరోధంగా మాట్లాడినప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే, మోస పక్షంగా ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మీరు అనవసరంగా అక్కడ మనం చూస్తాము 13వ వచనంలో కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, మోష అంటాడనమాట, మోష ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరుపెట్టాను. అప్పుడు యెహోవా మోషతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఉమ్మి వేస్తే ఏమవుతుంది? అది ఇన్సల్ట్ కదా, అవమానం. ప్రభువుని కూడా ఏం చేశారు? ఉమ్మి వేశారు, అవమానపరిచారు సిలువలో. అవునా కదా, ఉమ్మి వేశారు. ఎంత కాండ్రించి ఊసుంటారో. ఉమ్మి వేయడం అంటే వాళ్ళ పగ అనమాట. నార్మల్గా ఊస్తే అది వేరు కదా, ఉమ్మి అంటే అసహ్యం కదా. నార్మల్గా ఇప్పుడు ఒక్కొక్కసారి జనరల్గా ఇట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటే, ట్రావెల్ చేసేటప్పుడు స్కూల్కి అట్లా వెళ్తూ ఉంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా స్కూల్కి, బండి మీద వెళ్ళేటప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ మూసుకుంటూ పోతారు. ఆ తుంపర్లు వచ్చి మొహం మీద పడతా ఉంటాయి. ఎవరైనా ఇట్లా సడన్, వాడు ఎప్పుడు ఉమ్మూస్తాడో తెలియదు, హెల్మెట్ ఇట్లా వేసుకుంటేనే గాలి రాదు కంప్లీట్ అట్లా. అది ఉమ్మి మనకి ఎట్లా అనిపిస్తుంది? చాలా అసహ్యం కదా. ప్రభు కూడా మన కొరకు ఏమయ్యారు? ఉమ్మి వేయబడ్డారు కదా, చాలా దూషింపబడ్డారు. ఈ ఉమ్మి దేనికి గుర్తు అంటే అవమానం, ఇన్సల్ట్ అంటున్నాడు అక్కడ దేవుడు. ఏమని అంటే, అతని తండ్రి ఆమె మీద ఉమ్మి వేసిన ఎడల ఆమెకి ఏమవుతుంది? అది సిగ్గు. కాబట్టి ఉమ్మి దేనికి సాదృశ్యం అంటే సిగ్గు. ప్రభు ఏం చేశాడు అంటే, ఆ ఉమ్మి అనేది ఒక అవమానం, అదొక శిక్ష, అదొక గద్దింపు, అదొక సిగ్గు కదా. చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఆ కళ్ళ మీదనే వేశాడు అంటే, ఆ పాపాన్ని ఏం చేశాడు? అవమానపరిచాడు కదా. కళ్ళల్లో ఉన్న పాపంను అవమానపరచచ్చు ఆ కళ్ళలో, ఉమ్మిలో. కాబట్టి అలా ఏం చేశాడు అంటే, ఆ గుడ్డివాడిని ఏం చేశాడు? ప్రభు బాగుపరిచాడు. చెట్ల వల్ల కనబడుతున్నారు కదా. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసినట్టు మనం చూసాం కదా, మళ్ళీ స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు? తేటగా చూస్తున్నాడు. ప్రభు ఒకటే చెప్పారు కన్క్లూజన్లో, ఏమని? బాబు నువ్వుగా ఊర్లోకి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళి. మళ్ళీ నువ్వు బెత్సెదాకి వెళ్ళామనుకో, మళ్ళీ ఏమైపోతావు? మళ్ళీ వాళ్ళలో చిక్కుపడతావు. ఆల్రెడీ ఫేస్ చేసే ఉన్నాడు ఆ వల్ల ఎట్లాంటిది అనేది. మనం కూడా చాలా ఫేస్ చేస్తాం, వాళ్ళలో చిక్కుకుంటాం, ఫేస్ చేస్తాం, బయటపడతాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ చిక్కుపడుతూనే ఉంటాం కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని నేను ఏం చేశాను? రక్షించా. మనమందరం విశ్వాసులమే కదా. ఇక్కడ ఎవరు కూడా అంటే సువార్త వినే వాళ్ళు ఎవరు లేరు, అందరం. అంటే దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. రక్షించి ఏం చేశాడు? ఆ లోకం నుంచి మనల్ని విడిపించాడు కదా. మన మనోనేత్రాలకి ఉన్న గుడ్డితనాన్ని తీసేశాడు. మళ్ళీ మీరు ఎక్కడ కలవద్దు బాబు? వెళ్ళి లోకంలో కలవద్దు, ఇంటికి వెళ్ళు. ఏది మన ఇల్లు? ఇదే మన ఇల్లు కదా. ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ సహవాసం చేయని చెప్తున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం, ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలాంటిది. మనం 3 సందర్భాలు చెప్పుకున్నాం. అవ్వ గురించి చెప్పుకున్నాం, సౌలు గురించి చెప్పుకున్నాం, తర్వాత దావీదు గురించి చెప్పుకున్నాం. అయితే మనం సాదృశ్యంగా తీసుకోవాల్సింది దావీదు కుంటివారిని, గుడ్డివారిని ఏం చేశాడు? హతము చేసి ఆ కోటని స్వాధీనపరుచుకున్నాడు. ఓకేనా, సియోను కోట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి అంటే, మనలో ఉన్న వైఫల్యాలు అంటే ఏమంటారు? వైఫల్యం అంటారు కదా, ఆ ఆత్మీయ వైఫల్యాన్ని మనం ఓవర్కమ్ చేస్తే మనకి నిత్యత్వం. దావీదుకి సియోను కోట ఎట్లా స్వాధీనపరుచుకున్నాడో, మనం దేన్ని స్వాధీనపరచుకోవచ్చు? మనం నిత్యత్వం, పరలోకాన్ని స్వాధీనపరచుకోవచ్చు. ఇక్కడ రెండు క్వశ్చన్స్. మనం ఏ స్థితిలో ఉన్నాం? అవ్వవల ఇంకా గుడ్డితనంలో ఉన్నామా? మనోనేత్రాలు ఏమైపోయి ఇంకా మూసుకుపోయి ఉన్నాయా? లేకపోతే సౌలు వల్ల మనం ఎలా ఉన్నాం? రక్షింపబడి ఉన్నామా? ఓకేనా, మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ సౌలు వల్ల రక్షింపబడితే ధర్మశాస్త్ర మూలమైన నీతిని వదిలిపెట్టి కదా దేవుని నీతిని జరిగిస్తున్నామా అనేది మన క్వశ్చన్. మన స్థితి మనకు తెలుసు. ఇవేంటంటే గ్రేడ్స్. ఎగ్జామ్ అయిపోయాక గ్రేడ్స్ ఇస్తారు కదా, ఆ స్థితి మనకు తెలుసు. నేను చెప్పడానికి లేదు, నాకే తెలుసు. నాది ఏ గ్రేడో నాకు తెలుసు. నేను హవస్థితిలో ఉన్నానా? తర్వాత సౌలు వల్ల రక్షింపబడ్డానా? పడిన తర్వాత నీతిని అనుసరిస్తున్నానా లేదా? ఓకేనా. ఒకవేళ మొత్తం ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకో, దావీదు వల్ల ఏమొస్తుంది? మనకి నిత్యత్వం వస్తుంది. ఓకేనా. ఓకే, దేవుడి మాటలు దీవించుగా.